ఫిలింని సో ఇంత మంచి ఫిలింని ఇంత బాగా మన ముందు తీసుకొస్తున్న డైరెక్టర్ రైటర్ మోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీడియా, ఎందుకంటే ఇందులో చాలామంది నాకు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు ఉన్నారు. వంశీ అన్న, శేఖర్ అన్న, రాధన్న, ఇలా చాలామంది అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ సినిమాని ఇంతకుముందు టైటిల్ లాంచ్ ఓపెన్ చేసాము, అప్పటికే జనాల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఈరోజు టీజర్ చేద్దాము అని చెప్పేసి మా వంశీ నందిపాటి గారు చెప్పారు. ఆయన మాట మీద వచ్చిన కమిటీ కుర్రలు డైరెక్టర్ యదువంశీ గారికి ముఖ్యంగా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ వంశీ గారి సినిమా తీసుకున్నప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చిందండి, ఎందుకంటే ఆయన చాలా చూస్ చేసి తీసుకుంటారు. ఆ సినిమాలో ఉంది అన్న తర్వాతే ఆయన చెప్పి ఆయన తీసుకున్న తర్వాత మాకు ఇచ్చిన గైడెన్స్ కానీ, వాళ్ళ టీం కానీ, తర్వాత ఈ సినిమా ఇప్పుడు మేము తీసి ఫస్ట్గా చేతిలో పెట్టినప్పుడు ఆయన చెప్పిన చేంజెస్ తర్వాత చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతున్నాము అనే ఉద్దేశంతోనే ఆయన కూడా డే అండ్ నైట్లు టీజర్ కూడా ఉండి మనం ఇప్పుడు చూసిన టీజర్ని చేపించారు. అలాగే ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన సుబ్బారెడ్డి గారికి, మన వెన్నపూస రమణారెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. సుబ్బారెడ్డి గారు వంశీ నందిపాటి గారిని పరిచయం చేశారు మాకు, ఆయనకు కూడా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా ఇందులో వెన్నెల కిషోర్ గారు, ఆయన కోఆపరేట్ చేసిన విధానం, యాక్చువల్ షూటింగ్ వల్ల ఆయన రావడం కుదరలేదండి. అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆయన కొంచెం హెల్త్ బాగోక రాలేదు, అదండి. ఇంకా అనన్య గారు, రవి మహాదాశ్యం గారు, ప్రభావతి గారు, నాగమహేష్ గారు, వాజ్పేయి గారు, ఇలా శశి గారు, ఇలా అందరు ఆర్టిస్టులకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా టెక్నీషియన్లకి. తర్వాత నెక్స్ట్ ఈవెంట్లు ఉన్నాయి, నా టెక్నీషియన్ల గురించి మిగతా వాళ్ళ నుంచి మాట్లాడతానండి. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నెక్స్ట్ సినిమా ఏం మాట్లాడుతుందనే ఉద్దేశంతో థ్యాంక్ యూ మోహన్ గారు. కానీ ఒక మాట చెప్పండి, ప్యాటర్న్ సౌత్ ఇండియా, పాయింట్ పాన్ ఇండియా, ఓవరాల్ థ్రిల్లర్ అండ్ ఫన్నీ ఐడియా ఏంటంటే? అంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండియన్ సినిమా అయిపోయింది కదండి. సౌత్ ఇండియా నుంచి వచ్చే పాయింట్లే మొత్తం ప్యాటర్న్ పాన్ ఇండియా అయిపోతుంది. తర్వాత పాయింట్ వచ్చి పాన్ ఇండియా, అంటే పాన్ ఇండియా అదే అలాంటి పాయింట్ అనమాట. ఏ భాషలో అయినా కూడా ఈ పాయింట్ జరిగి తీరుతుంది. ఓకే, అందుకనే ఓవరాల్ గా థ్రిల్ అండ్ ఫన్ ఐడియా అంటున్నారు. ఒక ఫన్ తో చెప్తే చాలా బాగుంటది, థ్రిల్ తో చెప్తే ఇంకా బాగుంటది అనే ఉద్దేశంతో అలా పెట్టడం జరిగింది. క్రేజీ అండి. అన్నిటికన్నా ముఖ్యంగా పక్కన ఇంకోటి ఉంటుంది, December 25th అండి. కాదండి, అది చాలా ఇంపార్టెంట్. వరల్డ్ లోనే మంచి డేట్. నాకు అంత తర్కం విడిచి చిత్రం చూడాలి. తెలుగు సినిమా కదండి, తెలుగులో రాయాల్సింది. అది లాజిక్ అది తెలుగేనా? నేను ఇప్పటివరకు తర్కము అన్న పదం వినలేదు. ఒరిజినల్ తెలుగు. ఇప్పటివరకు నేను పొల్యూటెడ్ మాట్లాడాను తెలుగులో. అంతే. వెన్ సినిమా స్టార్ట్స్ లాజిక్ ఎండ్స్. వంశీ గారు ఇప్పుడే చెప్పారు లాజిక్ ఎండ్స్ అంట. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ విష్ యూ గుడ్ లక్. మీకు కూడా థ్యాంక్ యూ, ఎందుకంటే షెర్లాక్ హోమ్స్ అనేది తెలియని వాళ్ళకి కూడా ఫస్ట్ చాలా తెలియజేశాను. నాకు తెలుసు కాబట్టి, కానీ తర్కము నాకు తెలీదు. థ్యాంక్ యూ సో మచ్, మీరు నాకు తెలియజేశారు.